హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రూ రుచులు. ఈరోజు మనం స్పైసీ అండ్ టాంగీ దొండకాయ పచ్చి టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రోటి పచ్చడి రైస్లోకి అండ్ టిఫిన్స్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పావు కేజీ దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక పెద్ద సైజ్ గ్రీన్ టొమాటోను కూడా ముక్కలుగా చేసుకోండి. అలాగే ఒక రెడ్ టొమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీ కారానికి సరిపడా చూసి మీరు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ 7 వరకు తీసుకున్నాను. ఒక చిన్న కట్ట కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ నేను కొంచెం చింతపండు కూడా తీసుకున్నానండి, బట్ ఇది ఆప్షనల్. ఎందుకంటే మనకి గ్రీన్ టొమాటోస్ బాగా పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం ఉండదు. ఒకవేళ టొమాటోస్ పులుపు లేకపోతే కనుక కొంచెం చింతపండు కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దొండకాయలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం దొండకాయలనే కుక్ చేసుకుందాం. దొండకాయలు ఒక 20% వరకు కుక్ అయిన తర్వాత అందులోకి మనం గ్రీన్ టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనం రెడ్ టొమాటోస్ ఇప్పుడే వేయమండి. ఈ ముక్కలు 70% కుక్ అయిన తర్వాత రెడ్ టొమాటోస్ వేస్తాం. ఎందుకంటే రెడ్ టొమాటోస్ కుక్ అవ్వడం ఈజీ కాబట్టి అవి మనం లాస్ట్లో వేసుకుందాం. మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకోండి. చూసారు కదా, వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం చిల్లీస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. అందులోకే మనం ముందుగా కట్ చేసుకున్న రెడ్ టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించండి. ఈ రెడ్ టొమాటోస్లో ఉన్న వాటర్ కూడా అంతా ఇంకిపోవాలి. చూసారు కదా, రెడ్ టొమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం. ఇదంతా బాగా చల్లారాలండి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అండ్ చింతపండు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు మనం ముక్కలతో పాటు గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వవండి. సో మనం ఇవి సపరేట్గానే మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, వెల్లుల్లిపాయలంతా బాగా పేస్ట్ అయిపోయాయి. ఇందులోకి ఇప్పుడు మనం ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి, ఇలా పచ్చి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. చూసారు కదా, చూడటానికి ఎంత బాగుందో. అంతే, దొండకాయ పచ్చి టొమాటో రోటి పచ్చడి రెడీ. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, సీ యూ అగైన్.